అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా సమస్యలకు వస్తే కొన్ని కాలనీలలో నీటి సమస్య చాలా విస్తృతంగా ఉంది. ఆ నీటి సమస్య ఒకటి కూడా నన్ను గెలిపించిన తర్వాత అన్ని కాలనీల్లో కూడా నీటి సమస్యను మరి టైం ప్రకారం మంచినీటి ఇచ్చేసేసి ఆ నీటిని వేస్ట్ కాకుండా మరి అందరికీ సమానంగా ప్రతి కాలనీగా నీళ్ళు అందేటట్టు చూస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. తర్వాత ఇంకా సమస్యలకు వస్తే సరే, ముఖ్యంగా యువత, ఇలా యువత బేతవాళ్ళు యువత చాలా ఉంది. మరి యువతకు ముఖ్యంగా వాళ్ళకు ఈ కోచింగ్ సెంటర్లు లేక, ఇక్కడ గ్రంథాలయాలు లేక, మరి ముఖ్యంగా బేతవాళ్ళ యువత ఎక్కువ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ జాబులు, టీచర్ల జాబుల కోసం మన యువత ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అటువంటి వాటికి. అలాంటి వాళ్ళకు ఇక్కడ చదువుకునేటువంటి గ్రంథాలయాలు అందుబాటులో లేక హైదరాబాద్లో ఉండి చదువుకోవడం వల్ల వాళ్ళకు పిల్లలకు, పేద పిల్లలకు అక్కడ పోయి నెలకు 5-6 వేల రూపాయలు రూమ్ రెంట్, 1000 రూపాయలు ఖర్చు పెట్టి చదవలేకపోతున్నారు. అలాంటి పిల్లలకు నన్ను గెలిపించిన తర్వాత ముఖ్యంగా యువత మనకు ఎంతో అవసరం కాబట్టి, వాళ్ళ ఒక అవసరాలు తీర్చాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది కాబట్టి యువత కోసం ఒక గ్రంథాలయాన్ని అది అతి త్వరలో చేయించి గ్రంథాలయంలో డిజిటల్ గ్రంథాలయం అంటే ఇంటర్నెట్ ద్వారా